కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు సులువుగా అర్థం కావడానికి వేదాంత పండితులు 7 శకాలుగా విభజించి మన ముందు ఉంచారు. ఈరోజు మనం ఈ మొదటి కాలములో లేక అమాయక కాల శకములు జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత ఏదైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే వాటిని కూడా మనం నివృత్తి చేసుకుందాం. ఈ కాలములో అంటే అమాయక కాల శకములో జరిగినటువంటి విషయాలను మనం చూస్తే నంబర్ 1 సృష్టి క్రమము జరిగింది. సృష్టిని దేవుడు క్రమపరిచే విధానము జరిగింది. ఇది మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా ఉంది. తర్వాత మానవుని నిర్మాణం మనకు కనబడతా ఉంది. ఈ మానవుని నిర్మాణము 2 దగ్గరలో మనకు కనబడతా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనములోను, అలాగే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మానవుని యొక్క నిర్మాణం విషయంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు.